హాయ్ అన్నలు అందరికీ నమస్తే మిత్రులారా, నేను మీ జగదీష్కున్నాను. మనం అందరం తాగినప్పుడు కానీ దావతులప్పుడు కానీ ఏదైనా ఒక పాట పెట్టుకుని డ్యాన్స్ చేస్తే బాగుంటుందబ్బా అన్నట్టు ఒక ఆలోచన వస్తుంటుంది అందరికి. దాంట్లో తెలంగాణ జానపదానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ తెలంగాణ జానపదంలో ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అయినటువంటి పాట రాత్రి రాత్రి రాత్రిలో. ఈ పాట చాలా అంటే చాలా పెళ్ళిళ్ళల్లో మారుమోగిపోయింది. ఆ పాటలో నటించినటువంటి నటులు కూడా ఈరోజు చాలా అంటే చాలా టాప్ లెవెల్లో పేరు పొందారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇది నీకోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు విశాల్ 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 ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న పడుకొని పెట్టుకొని రే దాన్ని చంపు తీసుకొని పట్టు, దాన్ని చంపు. విశాల్ రా, అదిగో ఇద్దరు తగ్గించుకుంటున్నారు. ఇదిగో ఇదిగో ఇదే అది ఈ ముండా. ఇదిగో ఇడు ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా అది దీనికోసం రా వచ్చింది. రే 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే కొంచెం ఏంటి 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 పెట్టు పెట్టు. చూసిరు కదా, రెడ్డి హ్యాండెడ్గా ఈశ్వర్ సాయి అలా భార్యకు దొరికింది. ఎవరితోటి? మాధురి రాథోడ్తో. వీళ్ళిద్దరు కలిసి ఓ 4-5 ఫేమస్ సాంగ్ చేసారు. ఆ పాటల పరిచయంతో సన్నిహితంగా మెలిగిరు, శారీరకంగా కలిసి. ఆ కలుసుడు అలా భార్యకు దొరికారు. ఇంకేముంటుంది? రాత్రి జరగాల్సిన పని డేలా జరిగిపోయింది. సో మిత్రులారా, దయచేసి వచ్చిన ఫేమ్ను కాపాడుకునే విధంగా అడుగులేయాలి తప్ప ఇటువంటి అసంఘటిత కార్యకలాపాలు చేసి ఫోక్ ఇండస్ట్రీ పరువు తీయొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే యావత్ సమాజానికి మక్కువ ఉన్నది తెలంగాణ జానపదం మీద. దయచేసి